స్లోగా రండి. అలాగే నడుచుకుంటూ రండి. రండి, స్లో. నిలువని. అంతే అంతే అంతే, వచ్చేయండి. రండి రండి. ఓకే, రండి. గుడ్. వచ్చేయండి వచ్చేయండి. నిలువని. ఇలా కాదు, నేను ఇంకోలా నడుస్తాను. ఎలా? నిన్ను పైకెత్తుకుని. అయ్యో, ఇప్పుడు అలాంటి ప్రయోగాలు చేయకండి. నన్ను ప్లీజ్ నమ్ము నిలువేణి. నిన్నలా పైకెత్తుకుని నడుస్తూ ఉంటే నాకు ఇంకొంచెం ఉత్సాహం వస్తుంది. నిలువేణి, ఇంకేం మాట్లాడుకు. తారక్ సార్, తారక్ సార్ జాగ్రత్త. తారక్ సార్ వద్దు. నిలవేణి, నాకేం కాదులే నిలవేణి. నా మీద నమ్మకం పెట్టు నిలవేణి. నిన్ను ఒక్కసారి వేలు పట్టుకున్నందుకే ఇప్పటి వరకు వదలలేదు. అలాంటిది ఇలా పైకెత్తుకుని ఎలా వదిలేస్తాను? ధైర్యంగా ఉండు. కాంచనా, నీ కడుపులో నుంచి మాడిపోయిన వాసన వస్తుంది. మరీ అంత కుళ్ళుకోకే. మాడిపోవడం కాదు, నా కడుపులో తగులడిపోతుంది. వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే చిచ్చే, పొద్దు పొద్దున్నే ఇలాంటి దరిద్రమైన సీన్ చూడాల్సి వస్తుంది. ఛ! కాంచనా, నీ కోపం చూస్తుంటే చిన్నప్పుడు నేను నేర్చుకున్న ఒక గొప్ప మాట చెప్పాలనిపిస్తోంది. మాట ఏంటది? చెప్పి తగలనండి. తన కోపమే తన శత్రువు అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ మాట నాకెందుకు చెప్తున్నారు? ఆ నీలవేణి మీద కోపంతో నువ్వు తెగ రగిలిపోతున్నావు. దానివల్ల నీకు బీపీ పెరుగుతుంది. దానివల్ల నీకు హార్ట్ బీట్లో ఫ్లక్చుయేషన్ వస్తుంది. దానివల్ల కాలో చెయ్యో పడిపోయే ప్రమాదం ఉంది. దాని తర్వాత ఎవరికి తెలుసు, ప్రాణం పైలోకానికి పోవచ్చు. ఆపండి. అది నోరా, నోటి రూపంలో ఉన్న మురికాలవా? మీ నోటికి మంచి మాటలు ఎప్పుడు రావు కదా. నేను చెప్పేది మంచి మాటే కదా. అది కూడా పెద్దలు ఎప్పటి నుంచో చెప్పిన మాట. అయితే ఇప్పుడేంటి? ఆ నీలవేణి మీద నేను కోపగించుకుంటే కాలు చెయ్యి పడిపోయి నేను చస్తాననుకుంటున్నారా? అది కాదు కాంచనా, ఆ కోపం పెంచుకోవడం వల్ల జరగబోయే చెప్తున్నాను. నీ మంచి కోసమే కాస్త హెచ్చరిస్తున్నాను. ఇది హెచ్చరిస్తున్నట్టు లేదు, నాకు జరగాలని మీరు కోరుకుంటున్నట్టుంది. నేను చస్తే సంతోషపడ్డానికి నన్ను శపించినట్టుంది. ఎంత మాట అన్నావు కాంచనా. నీ మొగుడు స్థానంలో ఉన్నాను కాబట్టే కాస్త కోస్తో ఇంట్లో నాకు విలువ దొరుకుతుంది. నువ్వు గాని చచ్చావంటే ఇక నా మొహం వైపు కూడా ఎవడో చూడటం. ఓ గిన్నె చేతిలో పెట్టి ముష్టెత్తుకోమని గేటు బయటికి విసిరేస్తారు. అందువల్ల నువ్వు చల్లగా ఉండాలి. నీ భర్త స్థానంలో నేను దర్జాగా బ్రతకాలి. ఇంకా ఆపుతారా? అసలే ఆ నీలవేణి సంతోషాన్ని చూసి నేను ఓర్వలేకపోతుంటే మధ్యలో ఈ పిచ్చి పురాణాలేంటండి? సరే, పిచ్చి పురాణాలు ఎందుకు గాని ప్రేమ పురాణాలు చెప్పనా? ఏం ప్రేమ పురాణాలు? అదే, నీలవేణి తారక్ అందమైన చిలక గోరింకల్లా కనిపిస్తున్నారు కదా. వాళ్ళు చిలక గోరింకల జంట కాదు, నాకు చిరాకు తెప్పించే గుంట నక్కల జంట. పోని గుంట నక్కల జంట అనుకో, పర్వాలేదు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ, ఆ ఫిజిక్స్, అబ్బో అబ్బో అబ్బో, అది చూస్తూ ఉంటే మన పెళ్ళైన తొలినాలు గుర్తొస్తున్నాయి తెలుసా. నోరు మొయ్యండి. ఫిజిక్స్ అంట, కెమిస్ట్రీ అంట. ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ చూస్తూ ఉంటేనే నాకు పిచ్చిలేస్తుంది.
పని వాళ్ళంటే ఎలా ఉండాలి? మన ముందు తల దించుకొని ఉండాలి. మనం అడగగానే పరిగెత్తుకొని వెళ్ళి మరీ చేయాలి. కానీ ఆ నీలవేణి యజమానితోనే సరసాలాడుతోంది. అక్కడికి వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇంకెవ్వరూ లేనట్టు. అవును, నిజమే కాంచన. ఆదర్శ దంపతులైన మనిద్దరం ఉండగా మన ముందే వాళ్ళు కుప్పి గంతులేస్తున్నారా? మనం కూడా వాళ్ళలాగే కెమిస్ట్రీ, ఫిజిక్స్ కాసేపు డెవలప్ చేద్దామా? ఏంటి డెవలప్ చేసేది? ఆ తారక్ ఎంచగ్గా ఆ నీలవేణిని అలా పైకెత్తుకుని నడుస్తూ ఉంటే ఆ సీన్ చూడ్డానికి ఎంత చూడముచ్చటగా ఉందో కదా. మనం కూడా అలాగే చేద్దామా? అంటే ఇప్పుడేంటి? ఇప్పుడు నన్ను పైకెత్తే ఆలోచనలో ఉన్నారా ఏంటి? అవును, ఒక్కసారి ట్రై చేద్దాం కాంచన. ఒకే ఒక్కసారి. మిమ్మల్ని మిమ్మల్ని అమ్మా. మిమ్మల్ని